హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ రెసిపీ వర్నోక్ ఉప్మా. అదే మా స్టైల్లో ఎలా చేస్తామో చెప్తాను చూడండి. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. శనగపప్పు వేయాలి. వేసిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అల్లం ముక్కలు వేయాలి. వేసిన తర్వాత కరివేపాకు, దీంట్లో పెసరపప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు యాడ్ చేయాలి. పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా వేగాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది. పెసరపప్పు వేగనియాలి. పెసరపప్పు వేగిన తర్వాత 1-2 చొప్పున వాటర్ యాడ్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్లో రావాలి. వేగింది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను ఆ గ్లాస్తోని గ్లాసున్నర తీసుకున్నాను, అందుకు 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసి తగినంత సాల్ట్ వేసి కొంచెం తెల్లగాగనియండి. బాగా బాయిల్ అవుతే ఉప్మా రవ్వ వేయడానికి బాగుంటుంది, బేగా ఉడుకుతుంది. సాల్ట్ వేసి లిడ్ క్లోజ్ చేసి ఉంచాలి. ఒక 5 మినిట్స్లోని ఉడికిపోతుంది. వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి, అలాగా రోలింగ్ బాల్ అవ్వాలి. రోలింగ్ బాల్ అయిన తర్వాత అప్పుడు రవ్వ అనేది యాడ్ చేయాలి. నేను చెప్పాను కదా, గ్లాసున్నర రవ్వకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలని. గ్లాసున్నర రవ్వ వేస్తున్నాను. గ్లాసున్నర వేసి ఒకసారి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేయాలి. నెయ్యి వేసి లిడ్ క్లోజ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. నేను నెయ్యి కూడా యాడ్ చేశాను. మీరు కూడా యాడ్ చేసుకొని మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చు, లేకపోతే ఆయిల్ చుక్క వేసుకున్నా సరిపోతుంది.